గ్రంథవాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line. All the blessings of His love divine. Every promise in the book is mine. బల్లో పాల్పొందడానికి ముందు ఒక వచనాన్ని చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11వ అధ్యాయం 28వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. 1 కొరింథీ 11:28 వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. చాప్టర్ 11 verse 28 మనం అందరం కలిసి చదువుతాం. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో తాగవలను. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా ప్రియ పరలోకమందు తండ్రి, యేసుక్రీస్తు ధనికరమైన నామమును బట్టి స్తోత్రాలు. ఎంతవరకు మీరు మాకు సహాయపడినందుకు స్తోత్రాలు ప్రభువా. తిరిగి బలంలో పాలు పొందేదానికి వీలుగా నీ లేఖనాన్ని విరిచి పంచిపెట్టమని ప్రార్థన చేస్తున్నాను. లేఖనాన్ని వివరించడానికి నీ దాసుని ప్రయోజకుడే నీ ప్రజలు ఎంతో ప్రశస్తమైన వారు. విలువైన సమయం వాళ్ళ ప్రతి ఒక్కరికి ఆస్వాదకరంగా ఉంచాలి. చంచల తలంపులు అడిగి తిరిగి ఆలోచించమని విడిపించాలి. సంపూర్ణంగా సూటిగా సరళంగా స్పష్టంగా మాతో మాట్లాడాలి. మా సమయాన్ని ఇన్ టైంలో మేము చూసుకోగలిగేదాన్ని కూడా సాయం చేయండి. నీ ప్రజలందరిని బట్టి వందనాలు. శత్రువుని పూర్తిగా సిగ్గుపరిచినందుకై, ప్రతి స్వయాన్ని సిలువ వేసినందుకై వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనకి ఈ పోర్షన్ బాగానే తెలుసు, ఎప్పుడు తరచుగా మనం చదువుతూనే ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ వచనాన్ని కొంచెం డీటెయిల్డ్గా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం ప్రభు కృపను బట్టి. అక్కడ ఏం రాయబడిందంటే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవాలి. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు పరీక్షించుకోవాల్సింది ఏంటి అంటే, ఈ వారం అంతా జరిగిన తప్పులన్నింటినీ ఇక్కడ పరీక్షించుకోవాలా? అది కాదు వాస్తవం. ఎందుకంటే ప్రతి విశ్వాసి కూడా ఎక్కడైతే పొరపాటు జరిగిద్దో వెంటనే అతను ఏం చేస్తాడంటే తను తాను దేవుడి సన్నిధిలో ఒప్పుకుంటాడు, క్షమాపణ కోరతాడు. కానీ నిజానికి మరి బల దగ్గరికి వచ్చినప్పుడు తను పరీక్షించుకునే విధానం ఏంటి అంటే, అతను వివేచించాలి. అదేంటిది? అది ప్రభు యొక్క శరీరం అని. ప్రభు శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. ఈ అవయవాలతో తనకున్న రిలేషన్ ఏంటి అని తను వివేచించాలి. ఇది అసలు విషయం. తన అవయవాలతో వివేచన లేకుండా దాంట్లో పాల్పొందడం అన్నది ఏమి రాదు, ఎవరికి ఏమి రాదు, గమనించాలి. సో అతను కనుక అతని శరీరంలో సాటి అవయవంతో సరిగ్గా తాను చక్కబెట్టుకోలేకపోతే అతను నిజంగా దేవుడి యొక్క శరీరాన్ని లేదా ప్రభు యొక్క శరీరాన్ని వివేచించట్లేదు. దానివల్ల వచ్చే విషయాలన్నీ కూడా తనకు క్రమశిక్షణ లోనవుతూ ఉంటాడు యాక్చువల్గా. సో ఇప్పుడు తను వివేచించాలని చెప్పినప్పుడు వెంటనే తన పక్కనే ఉన్న తన సహోదరులతో తన రిలేషన్ ఎట్టుందనేది అర్థం చేసుకోగలగాలి. అందుకే చూడండి, రాయబడి లేదా, నువ్వు బలి అర్పించినప్పుడు నీ సహోదరుడితో నీకేమైనా అభ్యంతరం కలిగి ఉంటే వెంటనే నువ్వేం చేయాలా? ఆ బలి అర్పణ అక్కడే విడిచిపెట్టి మొట్టమొదటి వెళ్ళి నీ సహోదరుడితో ఏం చేయాలా? సమాధాన పడాలి. అట్లా సమాధాన పడిన తర్వాత నీ అర్పణ తీసుకొచ్చి అర్పించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాన్ని అంగీకరిస్తాడు. అదే ఇక్కడ ఉన్న విషయం. నిజానికి ఈ బల్ల ఈ పాత్ర ఇదేం చూపించింది అంటే, మనకి ఎల్లప్పుడూ సహవాసం, ఎల్లప్పుడూ మనము ప్రభుతో కలిసి భోజనానికి కూర్చున్నాం అని దాని అర్థం. ప్రభుతో కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన దగ్గర చివరి రోజుల్లో అభ్యంతరం కలిగింది. ఇగో నాతో కలిసి భోజనానికి కూర్చున్నవాడే నన్ను ఒకడు ఏం చేస్తారు? అప్పగిస్తారు. సో గమనించారా? సహవాసం దగ్గర కూర్చున్నప్పుడే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మన మనసు స్థిరంగా లేకపోతే ఖచ్చితంగా ఆ సహవాసాన్ని లేదా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రేమ విందుని మనం సరిగా ఆచరించట్ల. సో అందుకని ప్రతి మనుషుడు ఏం చేయాలంటే వివేచించాలి. నేను ప్రతిసారి చెప్పే మాట, ఒక ఆయన పెద్ద ఆయన ఏమని అడిగాడంటే, ఆ బలలో పాలు పొందడానికి యోగ్యత ఉందా అని నన్ను అడిగినప్పుడు నేనేం చెప్పాను? నాకెందుకు లేదు అని అనలా. యాక్చువల్గా ఏమని చేశాను? నాకు యోగ్యత లేదు. అప్పుడు వెంటనే ఆయన ఏమంటే, నువ్వు దాంట్లో పాలు పొందవచ్చు. ఏమన్నాడు ఆయన? నువ్వు దాంట్లో పాలు పొందవచ్చు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను సరిచేసి చక్కబెట్టి నిన్ను పాలు పొందేలా చేస్తాడు. యోగ్యత ఉంది అనుకుని భ్రమపడ్డావు అంటే మాత్రం నువ్వు అయోగ్యుడే, ఎటువంటి సందేహం. అంటే దాని అర్థం ఏంటి? యోగ్యంగా ఎవరు పాలు పొందలేరా అంటే వాస్తవానికి ఇక్కడ ఉన్న విషయం ఏంటి మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.
మనలో మనకు పాపం ఏమాత్రం స్పర్శ లేనప్పుడు కూడా యోగ్యులం కాదని చెప్పాలా? ఇది ఎలా ఉందంటే, తగ్గించుకోమన్నారు కాబట్టి వీళ్ళు ఎందుకు తగ్గించుకోవాలో కూడా తెలియకుండా తగ్గించుకున్నారనుకోండి, అది లేఖనం నెరవేరినట్ట? ఖచ్చితంగా కాదు. అసలు నిజంగా మనం ఎందుకు తగ్గించుకోవాలనే విషయం నాకు అర్థం కాకపోతే నేను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నం అంతా కూడా వేషధారణ తప్ప ఇంకేమీ ఉండదు. సో ఇప్పుడు నేను అయోగ్యుడినా? ఎలా అయోగ్యుడిని? ఉన్నతమైన ప్రేమను పొంది నేను ఆ ఉన్నతమైన ప్రేమకి ఉన్నతంగా రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా నా లైఫ్లో ఏదో కొంత కొరత ఉంది. దాన్ని బట్టి నేనేం చెప్తున్నా అంటే నా గురించి, ప్రభువా నేను ఇంకా నీ ఉన్నతమైన ప్రేమకి ఉన్నతమైన విధానంలో జవాబు చెప్పలేకపోయాను, దయతో నన్ను క్షమించని చెప్పినప్పుడు ఏమంటుంది సార్, సరే ఇక నుంచి నువ్వేం చేయొచ్చు, అట్లా చేయొచ్చు. ఇది అక్కడ ఉన్న విషయం. అంతేకాదు, కన్నీళ్ళు తెప్పించి ఒక మాట ఒకటి ఉండదు అక్కడ. ఏంటి తెలుసా? ఇది నా రక్తం వల్లైనా కొత్త నిబంధన. అది మన కళ్ళ నీళ్ళు తెచ్చింది. ఎందుకో తెలుసా? ఈ నిబంధనలో ఆయనతో మనతో కోపంగా వ్యవహరించడం. ఆయన ఎల్లప్పుడూ ఏం చెప్తాడంటే, వాస్తవానికి నీ దోషాలు నేను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోను, నీ పాపల విషయమే నేను దయ కలిగి ఉంటాను. ఎబ్రి రాష్ట్రపతి 8వ అధ్యాయం చదవలే? ఈ నిబంధన మన కళ్ళ ముందు కనపడుతున్న ప్రతిసారి మనల్ని మనం వివేచించుకోవడానికి వచ్చినప్పుడు, ప్రభువా ఉన్నతమైన సహోదర ప్రేమ నువ్వు నాకు చూపించావు, బట్ కానీ నేను ఆ విషయంలో అంత బాగా లేను, బట్ కానీ నేను అక్కడికే పరిగెడుతున్నా అనే ఆ వర్డ్ మిస్ కాకూడదు. నేను అక్కడికే పరిగెడుతున్నాను ప్రభువా అనే ఆ వర్డ్ మిస్ అయిందంటే నిబంధనను మనం వైలేట్ చేసినట్టు. వాస్తవాన్ని నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు? ఆ ఉన్నతమైన ప్రేమకు సరిగ్గా రెస్పాండ్ అవ్వడానికి కావాల్సిన ఏర్పాటు కోసం పరిగెడుతున్నావు. ఆ పరిగెత్తేటప్పుడు నీకు అర్హత ఉందా? చాలాసార్లు అర్హత లేదు. అయినా ఆ నిబంధన నిన్ను ఏం చేస్తుంది? యాక్చువల్గా నీ యొక్క దోషాలను నేను ఎన్నడికి జ్ఞాపం చేసుకోను, నీ పాపాలు నేను అడిగి జ్ఞాపం చేసుకుని నీ దోషాల విషయమే నేను దయ కలిగి ఉంటాను. యాక్చువల్ అంటే నీకున్న ప్రతి పొరపాటు విషయంలో నేను ఎంతో పాజిటివ్ రెస్పాండ్ కలిగి ఉంటా, నువ్వు మాత్రం దానికోసం పరిగెత్తు. సో ఇటువంటి వైఖరి ప్రతిసారి బల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఉండాలి. సో ఇప్పుడు ఇటువంటి వైఖరిని మనం కాసేపు ఆపుదాం, ఇక్కడ ఆపి అసలు పరీక్షించుకోవడం అనే పదం వైపు తిరుగుదాం. నిజానికి బైబిల్లో నిన్ను నువ్వు పరీక్షించుకునే పదం అన్ని చోట్ల రాయబడదు. దాదాపుగా ఇక్కడ ఒక చోట ఇంకొక చోట మర్మంగా రాయబడి ఉంటుంది. అదేంటి నేను చూపించలేదు ఇప్పుడు. ఈ 2 చోట్ల తప్ప ఇంకెక్కడ రాయబడి ఉంటుంది వాస్తవానికి. ఎందుకో తెలిసే? మనుషులు తమను తాము పరీక్షించుకుంటే ఎక్కడ పరీక్షించుకుంటారో తెలిసే? తమ మెదడులోనే పరీక్షించుకుంటారు కదా. వాస్తవానికి తనకి ఎంత క్వాలిఫికేషన్ ఉందో తన్ను బట్టి తను అంచనా వేసుకుంటారు. అందుకే కొంతమంది ఎంత నష్టం కలిగిన వాళ్ళ జీవితాల్లో మేమే నీతిమంతులు చెప్పుకుంటూనే ఉంటారు. ఎందుకని వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పరీక్షించుకునేది ఎప్పుడు తెలుసా? తమ మెదడులో నుంచే. వాస్తవం దిస్ ఈజ్ సంథింగ్ ప్రాబ్లం. బైబిల్ చెప్పట్లేదా? ఒక్కసారి చూడండి. మోషే నీ రైట్ హ్యాండ్ తీసుకొని నీ చెస్ట్ మీద పెట్టుకో, ఇట్లా పెట్టుకోగానే ఏమైంది? అది అంటనే కుష్ఠరోగం ఆశీర్వాదం అని ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు. దాని అర్థం ఏంటో తెలుసా? ఎప్పుడైతే నీ సెల్ఫ్లో నుంచి నువ్వు ఎంటర్ అయ్యి నీ సెల్ఫ్ నుంచి జడ్జిమెంట్ నువ్వు చూసుకుంటావో వెంటనే నువ్వు ఎవరో తెలుసా? శాపగ్రస్తుడు. అట్ ద సేమ్ టైం నువ్వు అంతకంటే లోతుగా నీ పరిశుద్ధాత్మ ఒక ఆయన ఉంటాడు, ఆయన అప్రోచ్ అవ్వు, వెంటనే ఇదేమవుద్దో తెలుసా? ఒక జెన్యున్ మ్యాన్గా ఉంటావు. నువ్వు లోపల ఉన్న పరిశుద్ధాత్మను చూడకుండా ఎంతసేపు పైన చూసుకున్నావంటే నువ్వెవరో తెలుసా? యు ఆర్ ద పర్సన్ హూ గాట్ కర్స్. యాక్చువల్ ఇది మనకు అర్థం అవ్వాల్సిన విషయం. ఆయన అందుకని అపోస్తలుడు చాలా జాగ్రత్త చెప్తాడు. ఏంటి తెలుసా? ఇంకొక మాట రాసింది, దయచేసి చూడండి. పరీక్షించుకోవడం అనే పదానికి 1 కొరింథీ 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం చదువుతాం. 1 కొరింథీ 4వ అధ్యాయం 3, 4 వచనాలు. మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనా నేను విమర్శింపబోయటం నాకు మిక్కిలి అల్పమైన సంగతి. నన్ను నేనే విమర్శించుకున్నాను, నా యందు నాకు ఏ దోషమునో కానరాదు. ఆయనను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. నిజానికి అపోస్తలుడు చెప్తున్నాడు. ఈ మాట చాలా అసమానమైన అంతస్తుల నుంచి బయటకు వచ్చింది. ఆయన ఏమన్నాడు తెలిసే? నా యందు నాకు ఏ దోషము కానరాదు అంటే ఏంటో తెలిసే? నాకు తెలిసిన ప్రతిదీ నేను చేయడానికి నేను అప్పచెప్పుకున్నాను, కాబట్టి నా మీద నాకు ఏ దోషము కానరాదు. అయినను దాన్ని బట్టి నేను నీతిమంతుడిని కాదు, నన్ను విమర్శించేవాడు ప్రభువే. మీరు గమనించారా? దాని అర్థం ఏంటో తెలిసే? సాధారణంగా మనల్ని మనం విమర్శించుకోవడానికి కూర్చున్నప్పుడు మన మెదడుకే మనకి చాలా విషయాలు తప్పులో ఉన్నామని తెలుస్తున్నప్పుడు మన గురించి మనం మంచోళం అని చెప్పుకునే అర్హత మనకి లేదు. ఎందుకంటే 1 యోహాను పత్రికలో రాస్తుంది, ఏమని రాశాడు? మన హృదయం మన మీద దోషారోపణ చేసిన యెడల దేవుడి ముందుకెళ్ళి ధైర్యంగా నుంచోగలవా? నుంచోలేము అని చెప్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మన హృదయం అని చెప్పినప్పుడు అక్కడ కాంటెక్స్లో ఏం రాస్తుంది? కాన్సైన్స్, మనస్సాక్షి అని అర్థం. ఒక మాటలో మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేసినప్పుడు దేవుడి ముందు నిలబడి నాకు ఏ తప్పు లేదు అని చెప్పడానికి కుదిరిద్దా? కానీ చాలామంది చెప్పగలరు. ఎలా చెప్పగలరు తెలుసా?
మనస్సాక్షి చచ్చిపోతే చెప్పగలం. వాస్తవానికి దట్ ఈస్ అది సామాన్యమే, అది చాలా క్లియర్. మీరు గమనించండి, మనస్సాక్షి ఒక్కటే మనకున్న యాక్చువల్ పొజిషన్ ఎత్తి చూపించగలదు. దానికి కూడా అపవిత్రం కలిగేలా చేసి దాని నోరు నొక్కేయగలడం అనేది సర్వసాధారణం, మానవ జీవితంలో జరిగిద్ది. అది అయితే మనకు అర్థమైంది అనుకోండి, పరీక్షించుకోవడం అనేది ఎంత తీవ్రమైన విషయం అనేది మనకు అర్థమవుద్ది. చాలా సింపుల్గా మన మెదడులోంచి మన వైపు మనం చూసుకున్నామంటే తప్పుడు రిజల్ట్స్ వస్తాయి. తప్పుడు రిజల్ట్స్ గమనించండి. బ్లడ్ రిపోర్ట్స్ కోసం వెళ్ళాం అనుకోండి, ఏదో అనారోగ్యం వచ్చిందని, ఆ ల్యాబ్లోనే తప్పు జరిగింది అనుకోండి, ఇంకేమైనా ఉందా? వాస్తవానికి ల్యాబ్లోనే తప్పు జరిగిపోయింది అనుకోండి. చాలాసార్లు ఒకరి రిపోర్ట్ ఇంకొకరికి ఇచ్చేసారు ఒక చిన్న పేరుతో, అది అంత పెద్ద తప్పు కదా. అది పూర్తిగా కొన్నిసార్లు జీవితాలు కొంచెం పాడైపోయినవి కూడా ఉన్నాయి దాని మూలాలు. వాస్తవానికి వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడదు. ఇక సమస్య ఇదే, ఏదైతే పరీక్షించాలో అదే తప్పుదో పడితే నిజానికి అక్కడ రిజల్ట్ అంతా ఏంటో తెలిసిన వాస్తవానికి పూర్తిగా పతనం, ఒక మాటలో ఎటువంటి సందేహం లేదు. కానీ మానవ జీవితంలో పరీక్షించడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఏంటో తెలుసా? మనస్సాక్షి. నరుని ఆత్మ యెహోవా దీపం, అది అంతరంగాన్ని పరిశోధించును. అంటే దాని అర్థం ఏంటంటే అది లైట్ వేసి ఎక్కడైతే చీకటి ఉంది, ఎక్కడైతే సరిగ్గా లేదని చెప్పి ఎత్తు చూపిస్తూ ఉంటుంది. దాన్ని మనం చూసుకోకుండా కేవలం మెదడును చూసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు లేఖనాలు మనమే ఆరోపించేసుకున్నాం అనుకోండి, అది మనస్సాక్షి వలన కలిగిన ఆరోపణ కాదు. ఎంతమంది తమ జీవితంలో తమకు తెలిసిన వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకొని తమ్మును తామే నీతిమంతులుగా ఎంచుకున్నారని లెక్కలేదు. వాస్తవానికి ఇటువంటి దేవుని చూసినప్పుడు పరాయుని చూసినట్టు ఉంటుంది. ఎందుకో తెలిసే, దేవుడు మొట్టమొదటి మన జీవితంలో పనిచేసినప్పుడు ఫస్ట్ పనిచేసేది మన మనస్సాక్షి. ఫస్ట్ దైవికమైన వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు నేను పాపిని ప్రభు అని చెప్పి ఒక రకమైనటువంటి నిజమైన రెస్పాన్స్ దేనివల్ల కలిగిద్దంటే మనస్సాక్షి వల్ల కలిగిద్ది యాక్చువల్. లేకపోతే ఆ మనుషుడు అన్నడూ కూడా పాప సహితమైన తన జీవితాన్ని నీతిమంతుని దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని చెప్పి యథార్థంగా చెప్పలేడు. మనం గమనిస్తే చాలా జాగ్రత్తగా ఏదైనా తోటలో మనం చేసిన పాపానికి అన్ని విషయాలు నాశనమైనవి, కానీ మనస్సాక్షి ఏదో కొంచెం దాచిపెట్టుకున్నాం. అందుకే చూడండి, మానవులు ఎంతో పాపులు పేరు మోసిన వాళ్ళు కూడా ఎట్టుంటారో తెలిసే, అందరి ముందు చేయకుండా వాళ్ళ పాపం జాగ్రత్త పడతారు. ఎందుకని? వాళ్ళ మనస్సాక్షి ఏదో కొంచెం అందరి ముందు చేయకుండా, వాళ్ళు పాపులే చీకట్లో చేసేది అదే పని, బట్ అందరి ముందు చేయలేదు. ఎందుకని? వాళ్ళ మనస్సాక్షిలో ఏదో చిన్న తేడా. నిజానికి ఇదంతా కూడా మనస్సాక్షి వల్ల కలిగింది. కానీ ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తు మనలోకి ప్రవేశించడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలనుకున్నాడు, మొట్టమొదటి ఆయన లేపేది ఏంటో తెలుసా? మనస్సాక్షి. ఆ మనస్సాక్షి లేచి మన పరిస్థితి ఏంటో మనకు చెప్పింది. ఆ మనస్సాక్షిని అనుసరించి నడవడమే ఒక ఆత్మ సంబంధమైన జీవితానికి సరైన తార్కాణం, రుజువు. ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని చెప్పినప్పుడు వెంటనే అతను ఏమన్నాడు? సరే నేను ఇక్కడే ఉన్నావు, మన ఇద్దరం ఎలాగా సాయంత్రం పూట నడిచి వెళ్తాము అలాగే నడిచి వెళ్దాం అని చెప్పాడా? చెప్పలా. తోటలో నీ స్వరం అన్నప్పుడు నేను దిగంబరని తెలుసుకొని చెట్టు చోటున దాక్కున్నాను. అప్పుడు ఏం పని చేసింది? తనకి ఏం పని చేసింది తెలిసే? తోటలో నీ స్వరం అన్నప్పుడు దిగంబరం ఏం పని చేసింది? తన మనస్సాక్షి పనిచేసింది. అతను ఎంత పాపో అతనికి తెలిసింది. వాస్తవం తను ఎంత దిగంబుడో అతనికి తెలిసింది. ఇది మనస్సాక్షి చేసే పని వాస్తవానికి. ఇదే క్రైస్తవ జీవితంలో ఒక అన్యుడికి మనకి ఉన్న తేడాన్ని ఎత్తి చూపించింది. ఇది కనుక సరిగ్గా లేకపోతే ఏం తెలిసే, ఇక తేడా ఏం లేదు. నువ్వు తెల్ల బట్టలు వేసుకో, పెద్ద మీటింగ్లు పెట్టుకో, ఏముండదు అక్కడ, ఏముండదు. ఎందుకో తెలిసే? ఆయనకి మనకి తేడా ఏంటో తెలిసే? ఇది ఒక్కటే తేడా. వాట్ కైండ్ ఆఫ్ సెన్స్ యువర్ కాన్షియన్స్ ఈజ్ ప్రొడ్యూసింగ్, దిస్ ఈజ్ ద మ్యాటర్ ఆల్ ద టైమ్. అన్ని సమయాల్లో ఇదే అసలు విషయం. నేను నా మనస్సాక్షి ఎలాంటి సెన్స్ నాకు ఇస్తుంది, ఇది మాత్రమే నాలో ఉన్న గొప్పతనాన్ని లేదా నాలో ఉన్న హానెస్టీనెస్ నేను చూపించింది. యాక్చువల్గా దాన్ని నేను పక్కన పడేసి నాకు తెలిసిన తలాంతునో, నాకు తెలిసిన సీనియారిటీనో, నాకు తెలిసిన మర్యాదల్లో, క్రమాల్లో నేను పట్టుకుపోయానంటే నిన్ను నువ్వు పరీక్షించుకోవడం అనే పదాన్ని పూర్తిగా ఏం చేసాను తెలుసా? తప్పు చేసేసినట్టే. నేను ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి నా మనస్సుతో నేను దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను పరీక్షించు అని నేను చెప్తా హృదయపూర్వకంగా. కానీ పరీక్షించే అవయవం మాత్రం ఏంటో తెలుసా? మనస్సాక్షే. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనస్సాక్షిని పక్కన పెట్టి అక్కడ మానవత్వం లేనే లేదు. నిజానికి మానవత్వం అనే పదాలలో మొట్టమొదటి మనకు ఎదురయ్యే అతిథి ఎవరో తెలుసా? మనస్సాక్షి మాత్రం. ఒక మానవుడు అని చెప్పాలంటే అతను మనస్సాక్షి. జంతువులకి ఆ మానవత్వం లేదు. అవి ఎప్పుడైనా క్షమాపణ కోరతాయా? కోరనే కోరవు. ఎంత పెద్ద టీవీగా ఉన్న ఎలిఫెంట్ కోరదు, ఎంతో గర్వంతో నిండిపోయిన సింహం కోరదు. మానవుడు చిన్న పిల్లోడైనా సారీ చెప్పడానికి తన హృదయంలో ఒప్పించబడతాడు. ఎందుకంటే అతను మానవుడు. దుర్దశ శావత్వం మనుషులు తమ మానవత్వాన్ని పక్కన పెట్టి జీవించడం మొదలుపెట్టారు, మానవులు అయినప్పటికీ కూడా. అయితే దేవుడు తిరిగి దాన్ని బతికించాడు. బతికించిన తర్వాత దాని యొక్క సెన్స్ని ఏం చేస్తున్నాడు తెలుసా? మారుస్తున్నాడు.
ఒక వచనం చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. హెబ్రీలు 10:2. రైట్, హెబ్రీలు 10:2. యా సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాప జ్ఞప్తికన ఉన్నది కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. రైట్, ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? మన మనస్సాక్షికి ప్రభువైన యేసుక్రీస్తు రక్తానికి ఉన్నటువంటి సంబంధం. పాత నిబంధనలో అయితే వాళ్ళు బళ్ళు అర్పించినప్పుడు వాళ్ళ మనస్సాక్షికి ఏం కలగల? పాపం క్షమించబడింది అనే ఆ చక్కటి సెన్స్ కలగల. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎడతగ్గ బళ్ళు అర్పిస్తూనే ఉన్నారు యాక్చువల్గా. కానీ ఇక్కడికి వచ్చేసరికి న్యూ టెస్ట్మెంట్ ఏజ్లో మనం బళ్ళు అర్పించట్లేదా? మీరు ఒప్పుకోవట్లేదా? క్షమాపణ అడగట్లేదా? అడుగుతున్నారుగా. మరి అట్టేటప్పుడు ఆ బళ్ళు ఈ బళ్ళు ఒకటేగా? ఆ బళ్ళు ఈ బళ్ళు ఒకటి కాదు. గమనించండి, ఓల్డ్ టెస్ట్మెంట్లో వాళ్ళు బళ్ళు అర్పించినప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? మళ్ళా పాపం చేస్తే మళ్ళా అర్పించాలి, ఇది రూల్. కానీ న్యూ టెస్ట్మెంట్లో మనం క్షమాపణ అడిగే ప్రతిసారి ఏంటో తెలుసా? ఆల్రెడీ అర్పించబడింది అనే సెన్స్లో మనం చేస్తాం యాక్చువల్గా. ఇది అర్థం అవ్వాలి. ఒక్కసారి ఆయన ఏమయ్యాడు తెలుసా? సిలువలో బలి అర్పించేసాడు. మనకున్న ప్రతి పాపానికి కావాల్సిన ఏర్పాటు చేసేసాడు. ఈ రోజు మళ్ళీ ఎందుకు ఒప్పుకుంటున్నాం? ఆల్రెడీ ఆయన చేశాడు కాబట్టి ఒప్పుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ బలి అర్పించాల్సిన అవసరం ఉందా? లేనే లేదు. ఈ సెన్స్ మనకి ఎవరు చెప్తారో తెలుసా? పెద్ద పెద్ద బోధకులు కాదు, మన మనస్సాక్షి చెప్తుంది. ఏం చెప్పిద్దో తెలుసా? ఆల్రెడీ నీ కోసం చేసి ముగించిన పనిలో కలిగిన రక్తం నీ పాపాలకి ప్రతిదానికి సరిపోయింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి ఒక్కసారి క్షమించబడిన తర్వాత మనుషులు పాపులు కాదా అన్నా? పాపులే. వాళ్ళు చాలా బలహీనతలు కలిగి ఉన్నారు, ఎటువంటి సందేహం లేదు. కానీ వారి పాపాల నిమిత్తం ముందుగానే చిందించబడిన రక్తాన్ని బట్టి వాళ్ళ మనస్సాక్షి తీసుకొని జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేస్తాం. అంటే దాని అర్థం, ఇదిగో నీ పాపాలు క్షమించబడి, నువ్వు ఒప్పుకోగానే క్షమించబడి. కొత్తగా బలి అర్పించలేదు, కానీ బలి అర్పించడం దాంట్లో నుంచి ఇది జరుగుతుంది అని ఆ విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. సో మన మనస్సాక్షి ఎప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనం సాటిస్ఫై అవుతాం, మరి దేన్ని బట్టి కాదు. ఆధునిక క్రైస్తవులు తెలివైన వాళ్ళు దానికి కూడా బహుమానాలు లంచాలు పెడతారు. మీకు తెలిసే వాస్తవానికి దానికి ఏం చేస్తారు తెలుసా? నిజంగా ఒప్పుకోవాల్సిన చోట ఒప్పుకోకుండా బహుమానం ఇస్తారు. గమనించండి, బహుమానం ఇస్తే మనస్సాక్షి చక్కబడిద్దా? నన్ను అడగనే ఉన్నాయి. మనం పొరపాటు చేశాను, నేను నా సహోదరుడి దగ్గరే, అంతెందుకు నాతో పాటు దానియేలు దగ్గర నేను పొరపాటు చేశాను. సహోదరుడి దగ్గర నేను ఎంతో గర్వంగా ప్రవర్తించి నేను దేవుడి దగ్గరికి వెళ్ళి దానియేలుకి ఏదో బహుమానం, దానియేలు బ్రదర్కి నేను ఏదో బహుమానం ఇచ్చాను. దేవుడు నన్ను ఒప్పుకుంటాడా? నేను హృదయపూర్వకంగా ఐఎమ్ సారీ బ్రదర్, నిజంగా నేను తప్పు చేశాను. అప్పుడే నా మనస్సాక్షి నా మీద దోషారోపణ నుంచి నన్ను ఏం చేసి తెలుసా? విడిచిపెట్టింది. ఆధునిక క్రైస్తవులు లంచాలు పెట్టడం నేర్పు కలిగిన వాళ్ళు. దేనికో తెలుసా? మనస్సాక్షి. ఎంతో సులువుగా మనుషుల మనసును లొప్పించడానికి మనస్సాక్షిని పక్కన పెట్టేసి తన సొంత విధానాలు కొనసాగడానికి శత్రువు చేత నేర్పబడిన వాళ్ళు వీళ్ళు. వాస్తవానికి వాడు మాత్రమే వాడు పాపని సంగతి తెలుసుకోడు. ప్రభు దగ్గర ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మీరు గమనించారు లేదు? వాడు పాపని తెలుసు, వాడికి ఒకరోజు జడ్జిమెంట్ ఉందని తెలుసు, వాడు ఒప్పుకోడు. వాడు ఎంతో తెలివిగా నాతో పాటు వచ్చేవాళ్ళు ఎంతమందిని ఎదురు చూస్తాడు. ఎంత దారుణం! వాడి శాటన్, వాడి పేరు శాటన్. మనుషులు చాలాసార్లు ఆయన పట్టుకుని తిరుగుతూ ఉండొచ్చు, బట్ వాళ్ళందరూ అలాంటి వాళ్ళు. ఒక క్రైస్తవుడు తన జీవితంలో తమ మనస్సాక్షి ఎంత క్లీన్గా ఉంటుందంటే తప్పు చేసిన మరుక్షణం వణికిపోతుంది. అది మరి ఎక్కువగా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, ఆ రెండు కెరూబుల మధ్యలోకి వచ్చినప్పుడు యాజకుడు భయపడి వణుకుతూ ఉంటాడు. ఆ బ్లడ్ని తీసుకొచ్చేటప్పుడు ఎప్పుడైతే ఆ కరోనా పడడానికి అది తాకిద్దో వెంటనే క్షమాపణ, వెంటనే ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో మన మనస్సాక్షి స్వరానికి ప్రతిగా మన మనసును పెట్టలేం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆధునిక క్రైస్తవులు శత్రువు చేత మోసం చేయబడి వాళ్ళు తెలియక దేవుడికి వాక్యాన్ని తమ మనసు చేత తన కళ్ళ ముందు పెట్టుకుంటా తమను బలపరుచుకుంటున్నారు. ఒకరోజు దేవుడు వచ్చినప్పుడు మీకు కనపడ్డం ఎందుకో తెలుసా? మనం పరాయి వాళ్ళం. ఎందుకంటే మన జీవితం అంతా ఎక్కడ బతుకుతుంది? ఇక్కడ బతుకుతుంది, లోపల బతకట్లేదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. దయచేసి మనస్సాక్షి విషయంలో బలహీనంగా ఉన్నవాడు ఆత్మసంబంధం జీవితానికి చాలా దూరంలో ఉన్నాడు. అతను తన గురించి నేను ఆత్మ సంబంధిని సంఘదర్శనం నాకుందని చెప్పుకోవచ్చు వాస్తవానికి. కానీ అతను ఎంత దూరంలో ఉన్నాడు తెలిసే? హీఈస్ మోర్ ఫార్. ఒక మాటలో మనం అర్థం చేసుకోవాలి. మనం చాలా చిన్న పిల్లల్లాగా తయారయ్యే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు నా మీద దోషారోపణ చేయి, నా సోదరులతో నేను ఎక్కడైతే బలహీనంగా ఉన్నాను, నేనైతే నేను సరి చేసుకోవడానికి మెల్ట్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడే మన కళ్ళ ముందు ఆ చిన్న మొక్క, ఆ చిన్న డ్రాప్ ఎంత వాల్యూను మనకు అర్థమవుతుంది. సహోదరు ప్రేమ అనేది ఎంత పొంగి పొర్లిదో మనకు అర్థమవుతుంది. లేకపోతే ఏంటో తెలుసా? నీ కంటికి అదొక చిన్న బ్రెడ్, నీ కంటికి ఒక చిన్న
ఒక జ్యూస్, అది అంతే ఒక మాటలో. మన లైఫ్లో అట్లా ఉండడానికి దేవుడి చేత మనం పిలువబడలేదు. కానీ క్రైస్తవ జీవితంలో శత్రువు చేత మోసం చేయబడడానికి దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్. కానీ పౌలు తన గురించి తాను ఏం చెప్పాడు తెలుసా? ఒకసారి గమనిద్దాం. చూడండి, పౌలు తన గురించి తాను చెప్పినప్పుడు రోమపత్రిక 9వ అధ్యాయం 3వ వచనం, బహుశా రోమపత్రిక 9వ అధ్యాయం గమనించారా? ఏం చెప్తాడు అపోస్తులుడు? నా మనస్సాక్షి, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి, పరిశుద్ధాత్మ యందు నా మైండ్ అని చెప్పలా, నా మనస్సు అని చెప్పలా. ఎందుకు ఇంత పెద్ద మాట రాశారు తెలిసే? గ్రాడ్యువల్గా మానవ జీవితంలో, క్రైస్తవ జీవితంలో అతను తిరిగి జన్మించినప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ పోయబడతాడు? అతని ఆత్మలో పోయబడతాడు. అతని ఆత్మలో పోయబడినప్పుడు ఆత్మలో ఉన్న సంగతులు పరిశుద్ధాత్మ ఎంత చక్కగా కలిసిపోయి ఉంటారంటే వీళ్ళిద్దరిని విడదీసి చూపించడానికి కుదరదు, అంత బాగా కలిసిపోతారు. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం ఏం చెప్తుందంటే, ఆత్మ తానే మన ఆత్మతో కూడా మనం దేవుని పిల్లలమని సాక్ష్యం చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట చదువుదాం, దయచేసి చూడండి. మనం అందరం కలిసి చదువుదాం. రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం ఆ పక్కనే ఉంది. రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం, మనం దేవుని పిల్లలమని తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు గమనించారా? ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం చెప్తున్నాడు. ఎందుకని? ఆయన ఆత్మ అని చెప్పినప్పుడు అది చాలా పెద్ద ఆత్మ రావాలా వాస్తవానికి. కానీ ఆత్మ మన ఆత్మ కూడా ఎంత బాగా కలిసిపోయిందంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు కలిసిపోయారు. ఇదే పౌలు చెప్తున్నాడు. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాకు చెప్తుంది ఏంటో తెలుసా? నేను చాలా హృదయపూర్వకంగా చెప్తున్నాను, 100%. ఈ నా సహోదరుల కోసం క్రీస్తు నుంచి పక్కకి వెళ్ళి నన్ను నేను సిలువ వేసుకోవడానికి నేను అప్పచెప్పుకుంటున్నాను. సాధ్యమైతే, శక్యమైతే. ఎంత చక్కగా తన హృదయంలో క్లీన్గా ఉంది, తన ఆత్మలో తన మనస్సాక్షిలో క్లీన్గా ఉన్నాడు చూడండి వాస్తవానికి. మనం ఎట్లా చెప్తామా? సరే, పౌలుకున్నంత పెద్ద మనస్సాక్షి మనకు లేకపోవచ్చు, కానీ మన మనస్సాక్షిని అంతే క్లీన్గా ఉంచుకోవాలని అనుకుంటామా? ఇది అసలు విషయం. ఉందా లేదా అనేది ఇక్కడ సమస్య కాదు. ఉండాలని నువ్వు అనుకుంటావా లేదా దానికోసం, ఇది సమస్య. ఎందుకంటే మనం చేసిన ప్రతిసారి మన మనస్సాక్షి ఏమవుతుందో తెలుసా? అపవిత్రపరచబడతా ఉంటుంది. మనం పొరపాటు చేసిన ప్రతిసారి ఉద్దేశపూర్వకంగా నువ్వు చేసినటువంటి ప్రతి తప్పుడు మాట నీ మనస్సాక్షికి ఒక బ్లాక్ స్పాట్ పెయింట్ ఎలా వేసింది. నీకు అర్థమైంది లేదు? ఉద్దేశపూర్వకంగా మాట్లాడినటువంటి ప్రతి మరి వ్యతిరేకమైన విషయం దేవుడికి అదేంటో తెలుసా? నీ మనస్సాక్షికి ఉన్న వెలుగుని ఆర్పేయడానికి ఒక కట్టెని ఇట్లా లాగేసింది. అది మీరు గమనించండి. మనస్సాక్షి ఎప్పుడు కూడా పరలోక సంబంధమైన దైవిక వెలుగుని తీసుకోవడానికి ఒక విండోలా పనిచేసింది. ఆ విండో కనుక మూసేసాం అనుకోండి, దేవుడికి వెలుగు మన దగ్గరికి ప్రకాశించదు. ఇది గుర్తుపెట్టుకోవాలా. నీ మనస్సాక్షిని ఏం చేయాలి తెలుసా? ఓపెన్ చేయాలా. అది ఏం చెప్తుందో దానికి లోపడితే ఏమంటే దాని యొక్క స్పేస్ పెరుగుతూ ఉంటుంది, పెద్దదవుతూ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందో తెలుసా? దేవుడు లేని ప్రజలకి మనకి పెద్ద తేడా ఏమవుతుంది. కానీ అపోస్తులు ఇక్కడ ఎంతో విజయం సాధించిన వ్యక్తి ఇతను ఎవరో తెలుసా? తన మనస్సాక్షి విషయంలో పరిశుద్ధాత్మతో కలిసి ఎంతో క్లీన్గా ఉన్నాడు. ఇంకో వచనం చూద్దాం, చూడండి. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యాలు 23 1వ వచనం. చాలండి. వాస్తవానికి ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తలుడు పౌలు? సహోదరులారా, నేను నేటి వరకు కేవలం మంచి మైండ్ ఉంది, నాకు మంచి సౌకర్యాలు ఉన్నాయి, మంచి హృదయం కలిగిన నిర్ణయాలు కలిగిన నేను చెప్పట్లా. అతను తన మీద తనకు ఆరోపణ చేసి తన నాయకుడికి అప్పచెప్పుకున్నాడు. మనస్సాక్షి మన నాయకుడు. ఆయన కళ్ళు కట్టేసి ఆయన గొంతు నొక్కేసి మనం నాయకులు, మనం స్పిరిచువల్ అని చెప్పుకుంటే ఎవరిని మోసం చేసుకుంటున్నాం? మనల్ని మనమే మోసం చేసుకున్నాం. ఒకరోజు ఆ వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు, పరిశుద్ధాత్మలో దేవుడు కనపడినప్పుడు ఆయన ఎవరో మనకు తెలియదు. అసలు నేను మిమ్మల్ని ఎరగను. సమయం ఉన్నప్పుడు మనకున్న మనస్సాక్షికి దైవిక వెలుగు ప్రకాశించేలా మనం ఒప్పుకోవాలా. లేకపోతే పౌలు చెప్పినట్టు మంచి మనస్సాక్షి అనే పదానికి అర్థం ఉండనే ఉండదు. చిన్న పిల్లలు నేను ఎరుగుతున్నాను, వాళ్ళు ఎంతో ధైర్యంగా దేవుడి సన్నిధికి వచ్చి తాము చెప్పుకునేటప్పుడు, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆత్మ ఎంత క్లీన్గా ఉందని మనకు అర్థమవుతుంది. యాక్చువల్గా పెరిగారు వాళ్ళే, చాలా పెరిగి పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మాత్రం గేట్ బయట నుంచి తొంగి చూస్తున్నారు, లోపల రాట్లా. ఇప్పుడు ఏమైంది నన్ను అడగనేవండి. ఇంతకుముందు వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి కంటతో వాకి చక్కగా అప్పచెప్పేసేవాళ్ళు కదా, వాళ్ళు ఎంతో క్లీన్గా. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? గేట్ బయట నుంచి వచ్చి చూస్తున్నారు, లోపల రమ్మంటే వస్తాను, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఎట్టున్నారు వాళ్ళు?
మీరు గమనించండి, తమ మనస్సాక్షి ఏంటి అక్కడ ఉన్నావు లోపల రావచ్చు కదా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా, వస్తాను ఎంతో మర్యాదగా మాట్లాడతారు. పర్వాలేదు అంటారు. యాక్చువల్గా ఏమయ్యారు వీళ్ళకి ఏమైంది? మనస్సాక్షి ఏదో తప్పు చూపిస్తుంది యాక్చువల్గా. దాన్ని మనం చక్కబెట్టేసుకోవచ్చు. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో దేవుడు చేసిన ఏర్పాటు ఎలాంటిదంటే వెంటనే మనం ఏం చేస్తాం తెలుసు, తన మనస్సాక్షిని కడిగేసుకుంటాం. మనస్సాక్షిని కడగడం ఏంటి చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రిక 9:14 వచ్చింది. హెబ్రీయులు 9:14. గమనించారా? శుద్ధి చేసేది దేన్ని? ఇక్కడ చాలా జాగ్రత్తగా నాల్సిన విషయం. శుద్ధి చేసేది మన హృదయాన్ని కాదు, మన మనస్సాక్షిని. అక్కడ పెద్ద మిర్రర్ ఉంది. ఆ మిర్రర్ నిండా బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఎందుకంటే నేను నా మనస్సాక్షితో ఉద్దేశపూర్వకం తప్పులు చేశాను. అందుకని చెప్పి నా అర్థం అనే మనస్సాక్షికి బ్లాక్ పెయింట్ వేసేసారు. ఇప్పుడు యేసు ప్రభు రక్తం అనే చక్కటి కెమికల్తో నేను ఏం చేశాను, దాన్ని కడిగేసాను. ఇప్పుడు వెంటనే అదేం చేస్తుంది తెలుసా, నాకున్న అసలు రూపాన్ని చూపించుద్ది. అట్లా చూపించినప్పుడు మళ్ళీ పొరపాటు జరగగానే వెంటనే ఏమవుద్ది, మళ్ళీ బ్లాక్ స్పాట్ పడిపోతుంది. కాబట్టి నేను ఉద్దేశపూర్వకం చేసే ప్రతి పొరపాటు వెనకాల నా మనస్సాక్షి ఏమవుతుందంటే బ్లర్ అయిపోతుంది. అంటే అది పూర్తిగా పాడైపోతుంది. నేను కనుక అట్లాగే మెయింటైన్ చేసుకుంటూ కూసేపుకి నా మనస్సాక్షి నా రూపాన్ని చూపించదు. కానీ ప్రతిసారి నీ మనస్సాక్షిని కడుక్కోవడానికి అక్కడ అందుబాటులో ఉన్నది ఏంటంటే నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ఎప్పుడు అందుబాటులో ఉంది. నువ్వు దాంతో కడుక్కో, నీ మనస్సాక్షి పెద్దదవుద్ది. ఈ మాట చెప్పడానికి నాకు నిజంగా బాధగా ఉంది. కడుక్కోవడానికి ఇష్టపడట్లా. ఎందుకో తెలుసా, మళ్ళా మనస్సాక్షి మంచిదైపోతే మనం చెడ్డోళ్ళని అవ్వలేము. కాబట్టి ఈ చెడుతనం నెట్టనే మెయింటైన్ చేద్దాం, లేకపోతే కుదరదు. ఎంత దారుణం అండి ఇది. తమ మనసులో జరిగేది ఇదే. కడుక్కోవడానికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా, కడుక్కుంటే ఏమవుతాం, మనం మంచోళ్ళం అయిపోయి చిన్నపిల్లలాగా వందనాలు చెప్పి సారీ చెప్తాం. అది మనకిష్టం లేదు కాబట్టి దీన్ని ఎట్టనే మెయింటైన్ చేద్దాం. ఎట్టగో తెలుసా, కడుక్కోకుండా వదిలేద్దాం. అది మరింత క్రూరంగా తయారవ్వాలా, మనుషుల్ని మనం అణచాలా. ఇది నేరుగా శాటన్ స్ట్రాటజీ. వాస్తవానికి గమనించా, శాటన్ స్ట్రాటజీ. మానవ జీవితంలో ఇవన్నీ జరుగుతాయన్నా ఎగ్జాక్ట్లీ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. మనం అది అర్థం చేసుకోవాలా. మన మనస్సాక్షిని ఇంత దూరం తీసుకెళ్ళనికూడదు. ప్రభువా, నా మనస్సాక్షిని ఎడతెగ కడిగా నీ రక్తానికి నన్ను నేను అప్పచెప్పుకున్నాను. అది ఎంత లోతుగా కడగబడిద్దో అది చేసే పని ఏంటో తెలుసా, అంత చిన్న పాపాన్ని, అంత మైనర్ పాపాన్ని కూడా ఎత్తి చూపించింది. అది ఎంతసేపు ఇంత చిన్న పాపాన్ని కూడా ఎత్తి చూపించింది. అలా చిన్న పాపాన్ని ఎత్తి చూపించడం అనేది అర్హమైన విషయం. అది బలహీనత కాదు. అదేంటో తెలుసా, అర్హమైన విషయం. ప్రతి చిన్నదానికి కూడా ప్రభు మీద ఆధారపడటం మనకు తప్పు అని తెలిసిన తర్వాత దాని మీద ఆధారపడకుండా మన సొంత విషయాలు మనం కొనసాగేటప్పుడు మన మనస్సాక్షి లేచి వచ్చి, ఏంటి నువ్వు సొంతానికి బతుకుతున్నావు, దేవుడి మీద ఆధారపడట్లేదు ఎందుకని అని చెప్తున్నప్పుడు అది ఎంతో అర్హమైన విషయం. వెంటనే మనం లోపడాలా. ఎందుకంటే నీ మనస్సాక్షి పరిశుద్ధాత్మ కలిసిపోయి పరిశుద్ధాత్మ నీతిని గురించి నేను ఏం చేస్తారు, ఒప్పిస్తారు. నీతి అంటే ఆయన మీద ఆధారపడమని దాని అర్థం. ఇలాంటి సెన్స్ ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. గీత పక్కన పడే, నాకు కావాల్సింది ఇది, నేను ఎట్టగైనా మాట్లాడతా, ఎట్టగైనా చేజిక్కించుకుంటా. వీళ్ళు శాతానికి పిల్లలు అయిపోయారు. సర్ప సంతానం వాళ్ళని ఖచ్చితంగా పిలవచ్చు. చర్చ్ లైఫ్లో బల దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని పరీక్షించే విధానం ఇట్లానే ఉంటుంది. అది సహోదర ప్రేమకు తక్కువ ఉన్న దాంతో తృప్తి పడదు. మనకు అర్థం అవ్వాలి. అది ఉన్నతమైన ప్రేమ ఉందండి. ఆ ప్రేమ మీద దొంగ మెట్టలాగా మనం బతకలేం. ఎటో లేరు అనుకుంటున్నారా? దేర్ ఆర్ మెనీ. ఆ వచ్చిన చూసి మనం ముగించేద్దాం. చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం, దయచేసి గమనించండి. గమనించారా? అపోస్తలులు ఏం చెప్తున్నారు తెలిసే, అబద్ధికులు అని ఫస్ట్ మొదలు పెట్టాడు ఆమె. ఎందుకని? వాళ్ళకి నిజమేంటో తెలిసినప్పటికీ కూడా తమ మనస్సాక్షిలో అందరికీ స్వతంత్రం కలిగితే వాళ్ళు ఒప్పుకోరు. అందరికీ స్వతంత్రం కలిగితే వాళ్ళు ఏం తెలుసా, ఒప్పుకోరు. వాళ్ళు అందరూ కలిసి సమానం అంటే ఒప్పుకోరాడు.
మేము మాత్రమే. గమనించండి, పరిశుద్ధులు కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకునే విషయాల్లో వీళ్ళు ధర్మశాస్త్ర ఉపదేశకుల్లాగా వచ్చి కూర్చొని ఇది ఇది చేయకూడదు, అది చెయ్యాలి, అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండాలి, ఇది మాత్రమే కరెక్ట్ అని చెప్తా ఉంటారు. యాక్చువల్గా ఇట్లా చెప్పేటప్పుడు వీళ్ళు ఏమయ్యారు తెలిసే, మొట్టమొదటి అబద్ధం అయింది. అది గ్రాడ్యువల్గా ఏమైందో తెలిసే, వాత వేయబడిన మనస్సాక్షి అయింది. అది అంటే అర్థం ఏంటంటే, ఇక ఏ మాత్రం కూడా దైవిక వెలుగు అందులోంచి ప్రసరించదు. వాళ్ళ కళ్ళ ముందు ఒకటి ఆజ్ఞ, అంతే, అంతకుమించి ఏం లేదు. వెంటనే పౌలు విశ్వాస భ్రష్టులు అవుతారు. వాళ్ళకి కావాల్సింది ప్రస్తుతానికి రీజన్ మాత్రమే. విశ్వాసం అనేది అవసరం లేనే లేదు, రీజన్ మాత్రమే. దేవుడు మనకిస్తాడు కదా, దేవుడు మాకు సాయం చేస్తాడు కదా, దేవుడి కోసం మనం నమ్మకం ఉండాలి కదా. ఈ పదాలు కనపడవు. ఏదో రకంగా ఎంతకైనా సరే, ఎట్లాగైనా సరే విశ్వాస భ్రష్టులు అని చెప్పడానికి ఇది రీజన్. వాస్తవానికి మీరు గమనించండి, వాత వేయబడిన మనస్సాక్షి అంటే అక్కడ ఉన్న యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, నేను తప్పు చేసినప్పుడు నా మనస్సాక్షి ఏమైంది, బ్లాక్ స్పాట్లు పడుతున్నాయి దాని మీద కదా, దాన్ని నేనేం చేస్తున్నాను వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంతో పడుకుంది. కానీ వాత వేయబడిన మనస్సాక్షి అంటే ఏంటో తెలుసా, ఇక స్పర్శ అనేది కలగదు, ఇక స్పర్శ కలగదు, రక్తం దగ్గరికి వెళ్ళడం అనే ఆలోచన పుట్టదు ఇక దానికి. గమనించండి, ఎప్పుడైనా వాత పడిన తర్వాత నాకు కెమెరాలో వస్తే ఇక్కడ వాత వేసారు, నాకే తెలియకుండా మా అమ్మమ్మ తీసుకెళ్ళారు. ఇప్పటికీ అది ఉంది, ఇప్పటికే ఇది నా వాచ్ కింద అది కనపడతానే ఉంది. మీరు చూస్తే ఈ స్పాట్ నేను పోగొట్టుకుంటాను. యాక్చువల్గా ఏం చేసి పోగొట్టుకుంటాను, నేను దీన్ని పోగొట్టుకోలేను. విషయం ఏంటో తెలుసా, మన ఆత్మ, మన మనస్సాక్షి ఎన్నోసార్లు కాల్చివేయబడటం ద్వారా, అది అంటే ఒక మాటలో జడ్జిమెంట్కి లోన్ అవడం ద్వారా అది పూర్తిగా రోటన్, అంటే ఒక మాటలో అది చెడిపోతుంది. ఇంకా దాని దగ్గర నుంచి ఎటువంటి స్పర్శ ఉండదు. అప్పుడు వాళ్ళు ఎలా బతుకుతారు తెలుసా, కేవలం క్రమం పద్ధతి. చర్చ్ లైఫ్లో ఇలాంటి జరగకుండా మనం ప్రివెంట్ చేయగలమా, నిరోధించగలమా అంటే కుదరదు. చర్చ్ లైఫ్లో అన్ని రకాలైన మనుషులు తిరుగుతూనే ఉంటారు యాక్చువల్. బట్ కానీ ఎవరైతే తన మనస్సాక్షిని క్లీన్గా ఉంచాలనుకుంటారో వాళ్ళు చక్కగా పెట్టుకుంటూ ఉంటారు. ఎవరైతే ఆ విషయాన్ని నిర్లక్ష్యం వదిలేస్తారో ఏమో తెలుసు, అది పూర్తిగా కాలిపోయి అక్కడ ఎటువంటి సెన్స్ లేకుండా ఉంటారు. వాస్తవానికి మీరు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వివాహం చేసుకోవడం అదేంటండి, దాని గురించి మీకెందుకు, అది నో దైవికమైన విషయం అంటే ఊరకనే దొరకదు. మేము ఎన్ని వదిలేసుకొని వచ్చామో తెలుసా, వీళ్ళు ఏమంటారో తెలుసా, మేము ఎన్ని వదులుకొని ఎంత త్యాగం చేసి వచ్చామో తెలుసా, మీరు ఈరోజు నేరుగా వచ్చేసి మీరు పొందేస్తారా? చచ్చిపోయారు ఈ లోపల. వాస్తవానికి ఏం చేసి నువ్వు ఐగుప్తు నుంచి బయటకు వచ్చావు? నీ సొంత డబ్బు ఖర్చు పెట్టి బయటకు వచ్చావా? నీ సొంత టాలెంట్ని ఉపయోగించి బయటకు వచ్చావా ఐగుప్తుల నుంచి? ఎట్ట నువ్వు బయటకు వచ్చావు ఐగుప్తు నుంచి, లోకల్ నుంచి? గొర్రెపిల్ల రక్తం ద్వారానే వచ్చావు, ఊరకనే రాలా, నీ సొంత కష్టాన్ని పెట్టుకొని రాలా. ఈరోజు వీళ్ళు ఏం చెప్తారు తెలుసా, దైవికను పరిశుద్ధత అంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్, ఇవన్నీ చేస్తేనే అంటారు. యాక్చువల్గా పరిశుద్ధత ఎలా ఇచ్చింది మనకి, ఎట్టొచ్చింది పరిశుద్ధాత్మ ఎప్పుడైతే లోపల ప్రవేశించాడో వెంటనే వీళ్ళు ఏమయ్యారు తెలుసా, పరిశుద్ధులయ్యారు. పరిశుద్ధాత్మ అనుసరించి ప్రవర్తించడం ద్వారా పరిశుద్ధమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. ఇది ఎంత సింపుల్, ఎంత సామాన్యం. వారి యొక్క విశ్వాసం పెరిగే కొద్దీ, వాళ్ళు స్వయం చచ్చిపోయే కొద్దీ ఆ పరిశుద్ధత యొక్క శాతం పెరుగుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్న ప్రాసెస్. కానీ వీళ్ళు దానికి చాలా చక్కగా ఒక అడ్డం పెట్టేస్తారు. ఒక మాటలో నేను ఆ మధ్య ఒక చోటకి వెళ్ళినప్పుడు, ఆ చర్చ్ మధ్యలో థ్యాంక్స్ఫుల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు బోధ చేసే వాళ్ళకి లేదా అక్కడ కూర్చున్న వాళ్ళకి మధ్యలో రైలింగ్ ఒకటి ఉంది. యాక్చువల్గా ఆ రైలింగ్ లోపల దాటి అవతలకు రాకూడదు. యాక్చువల్గా ఆ రైలింగ్ దాటి అవతలకు వచ్చారనుకోండి, వెంటనే వీళ్ళు పెద్ద పెద్ద కేకలతో అటెలండి నడుస్తారు. ఎవరిని? విశ్వాసాన్ని. యాక్చువల్గా నిజానికి ఇది వేరే వేరే చర్చెస్లో చాలా చోట కనపడవచ్చేమో, కానీ చర్చ్లో బైబిల్లో ఈ సంగతి లేదు కదా. సహోదరుని పిలువబడింది, కానీ వీళ్ళు లోపల పెట్టుకుంటారు. ఏంటో తెలిసే, పరిశుద్ధి అంటే ఊరకనే దొరకదు, పెళ్లి చూసుకుంటే కుదరదు, దేవుడిని సేవించాలంటే, ఇట్లాంటి ఎన్నో చెప్తారు. యాక్చువల్గా ఇవన్నీ బయటికి ఎంత బాగా కనపడితే తెలుసా, అమ్మో వాళ్ళు చాలా నిష్ట కలిగిన వాళ్ళు అండి, వాళ్ళు చెప్పేది కరెక్టే అని మనకు అనిపించదా? గంటల తరబడి ప్రార్థన చేస్తారు, పెద్ద పెద్ద అరుపులు అరుస్తారు. ఇవన్నీ చూసినప్పుడు ఏం జరిగిద్ది, అది కరెక్టేనండి. పరిశుద్ధాత్మ అది కాదు, నీ లోపల ఎంత సున్నితంగా ఏది నిజమో అది నీకు తెలియజేస్తుంది. అది నీకు అర్థమైందా? నువ్వు ఎంతో క్లీన్గా దేవుడితో ఎలా ఉంటావు తెలుసా, సన్నిహితంగా ఉంటావు. నన్ను అడగనివ్వండి, నువ్వు పరీక్షించుకోబాక, ప్రభువుకి అప్పచెప్పు. ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా మనస్సాక్షి ఎట్టుందో నాకు చెప్పు ప్లీజ్ అని చెప్పి ఎంతో ఓపికగా నువ్వు లోపలికి తొంగి చూస్తా ఉండు. తెలియకుండానే ఎక్కడెక్కడ చిన్న పొరపాటు చేసామో మన మెదడుకు రావడం మనం గమనిస్తాం. ఎంతో నిజమైన దేవుడు నిజమైన విధానంలో తన పరీక్ష నీకు చూపిస్తాడు.
వెంటనే మనం ఒప్పుకొని నిజమే ప్రభు, నిజమే నిజమే. మనకు కూడా గుర్తులేని కొన్ని చూపిస్తాడు. పలానా టైంలో పలానా వ్యక్తితో నువ్వు ఇట్లా మాట్లాడి గుర్తుందా, అది చూపిస్తాడు ఆయన. మనకు అది తప్పుగా అనిపించదు. ఇక్కడ ఇదో సమస్య ఏంటో తెలిసే, ఇంకొక మాట చదువుదాం, గమనించండి. నేను ముగించాలనుకున్నాను కానీ మొదటి కొరింథీ 8వ అధ్యాయం. మొదటి కొరింథీ 8వ అధ్యాయము, క్షమించిన అది 2వ కొరింథీ కావచ్చు. బలహీనమైన మనస్సాక్షి అనే పదం మనం ఇక్కడ చూస్తాం. యాక్చువల్గా మొదటి కొరింథీ 12 అయినా 8:12. చదవండి, కిందది కూడా చదువు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మనస్సాక్షి ఉంది. ఇది ఎలాంటిది? బలహీనమైంది. అంటే ఏంటిది అని అర్థం? నిజానికి మనస్సాక్షి ఎలాంటిదంటే, దానికి ఎంతవరకు సత్యం తెలిసిద్దో అంతవరకు నేనేం చేసిద్ది? జడ్జ్ చేసిద్ది, అంటే తీర్పు తెలిసిద్ది. మనస్సాక్షిలో ఉన్న విషయం ఇది. ఈ మనస్సాక్షి ఆత్మ సంబంధమైనది అయి ఉండి, ఆత్మలో ఒక భాగం అయి ఉండి, దైవికమైన వెలుగు ఎంతవరకు దాని మీద ప్రకాశించిందో అంతవరకు మనల్ని ఏం చేసిద్ది? నువ్వు చేస్తున్న తప్పు అని చెప్పుద్ది. కానీ చాలామందికి వాక్యం ఎక్కువ తెలియలేదు. అప్పుడు ఏం జరిగిందో తెలిసే, వాళ్ళకి వెలుగు చాలా తక్కువగా ఉంది. అప్పుడు తమ మనస్సాక్షి ఏమైంది? తక్కువగా తీర్పు తెలుస్తుంది. కాబట్టి నా మనస్సాక్షి ఇలా తప్పుగా తీర్చట్లేదు కాబట్టి నాకు బాగానే ఉందన్న అని చెప్పేసుకొని వాడిని ప్రభు దగ్గరికి వెళ్ళగలవా? వెళ్ళలేము. ఎందుకంటే వాక్యం మనందరికీ ఇవ్వబడింది. యాక్చువల్గా ఈ వాక్యం వల్ల కలిగే వెలుగు మన మనస్సాక్షి మీద పూర్తిగా ప్రకాశించాలా. అంటే ప్రకాశించినప్పుడు ప్రకాశించబడిన వెలుగులో నుంచి మనం చూసుకోవాలా. లేకపోతే ఏమైందో తెలుసా, మనం దేవుడి యొక్క వాక్యం అనే జ్ఞానం మన మనస్సాక్షి అప్పగించకపోతే, మనస్సాక్షి మనం తీర్పు తీర్చకపోతే, మనల్ని మనం అట్టనే మనం మంచోళ్ళం అనుకుంటా చివరికి దేవుడి యొక్క లేఖనం మనల్ని ఏమని పిలిచింది అంటే అజ్ఞానులు అని పిలిచింది. మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. వాస్తవానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని యొక్క వాక్యం కృపాసహితంగా మీ హృదయాలు సమృద్ధిగా నివసింపున్నాయండి. ఆ మాటకు అర్థం ఏంటో తెలిసే, అజ్ఞానులు మాత్రమే ఈ సమయంలో పరిశుద్ధాత్మ ఏం చేయమంటున్నాడని తన మనస్సాక్షి ద్వారా తెలుసుకోలేరు. జ్ఞానులు మాత్రమే ఈ సమయంలో కూడా పరిశుద్ధాత్మ ద్వారా తన వెలుగు ఎట్లా ప్రకాశిస్తుందని సంగతి తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా ఉంటారు యాక్చువల్గా. లేకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా అదేంటో నాకు తెలియదండి. కొన్నిసార్లు బలహీన మనస్సాక్షి కోసం మనం చక్కబెట్టుకోవాలా. పౌలు ఇదే చెప్తున్నాడు. ఏంటో తెలుసా, బలహీనమైన మనస్సాక్షి కోసం నువ్వేం చేయాలంటే నువ్వు కొంచెం ఓర్చుకో. యాక్చువల్గా అంతేకాదు, భోజనం విషయంలో, మాంసం తినే విషయంలో నువ్వు ఓర్చుకో. కానీ అతనికి ఏం చేయాలి? మనం వెలుగు ప్రకాశింప చేయాలా, ఎటువంటి సందేహం లేదు. అతనికి వెలుగు గురించి ప్రకటింప చేయాలా, ప్రకాశింప చేయాలా. అతను కూడా అర్థం చేసుకోవాలి. లేకపోతే అతనికి ఏం రాదండి? స్వతంత్రం రాదు. క్రీస్తు యేసునందు బానిసలు ఉన్నారు ఎవరన్నా? స్వతంత్రులు. కానీ వీళ్ళు మాత్రం వాతవైబొన్నులు బానిసలు చేసి మాట్లాడతారు ఉద్దేశపూర్వకంగా. వీళ్ళు ఖచ్చితంగా అక్కడ ఇంకో మాట ఉంది, అది చూసి నేను ముగించేద్దాం, గమనించండి. మొదటి తిమోతి 2వ అధ్యాయము, 19-20 వచనాలు. 19-20 వచ్చి మొదటి అధ్యాయం 19-20, సరే అండి. మొదటి అధ్యాయం 19-20. మొదటి తిమోతి, అట్టి మనస్సాక్షిని కొంతమందికి తోచేసి విశ్వాస విషయమే ఓడ బద్దలైపోయిన వారు వాళ్ళు చెడి ఉన్నారు. హోమనయను, అలెగ్జాండర్ ఉన్నారు. చూసారా, మనస్సాక్షి ఓడ బద్దలైపోయినట్టు అయిపోయిందంట. విశ్వాసం విశ్వాసం ఎప్పుడు కూడా ఎదురు చూసిద్ది. ఎలా? దేవుడు వలన కలిగిన దానికోసం, సమయం కోసం కాదు, ఎట్టగొట్ట సమయం కోసం కాదు, దేవుడు వలన కలిగిన దానికోసం ఎదురు చూసిద్ది. దేవుడు లేకుండా దేవుడు వలన కలిగిన దాన్ని నువ్వు తీసుకొని సంతోషం ఉండగలవా? అబ్రహాం చెప్పలే, ఆయన అంతమంది రాజులను ఓడించినప్పటికీ కూడా నువ్వు నన్ను ఆస్తికర్తం చేసినట్టు నువ్వు చెప్పకుండా నిమిత్తం ఇందులో నూలు పోగైనా నేను తీసుకోను. కానీ చివరి తన జీవితంలో అతను ఎంతో ఆశీర్వదించబడినాడు. ఎవరి చేత ఆశీర్వదించబడ్డాడు? దేవుడి చేత. దావీదు ప్రార్థన చేయాల, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ ఇదంతా నాకు ఆశీర్వాదం కానీ కాదు. మన లైఫ్లో దేవుడు వలన కలిగిందా అది ఓకే. మనుషులు ఎవరు నిన్ను అర్థం చేయలేరు. దేవుడు వలన కలగలేదా అది 2 రోజులే, అంతకుమించి ఏముండదు.
2 రోజులే. దాని విషయమే ఆశపడి ఎదురు చూసి ఎన్ని చేసినా అది వృధా, ఊరికనే వృధా. మీరు గమనించండి, నెబాతు కుమారుడు అనే యెరోబోము ఇశ్రాయేలులో రెహబాము తప్పు చేసినందున అతనికి చోటు వచ్చింది. ఎక్కడికి? ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి చోటు వచ్చింది. అతనికి చోటు వస్తే ఇతను ఏం చేయాలా? సహోదరులతో కలిసి ఉండేలా ఏర్పాటు చేయాలి. అతను ఏం చేయాలా? తన సహోదరులతో ఏం చేయాలా? బేతేలు వెళ్ళకుండా మీరు యెరూషలేము వెళ్ళి బలి అర్పించండి అని చెప్పాలి అతను కదా. కానీ ఇతను ఏం చేస్తే తెలివిగా మనుషుల యొక్క హృదయాలను టర్న్ చేయడానికి ప్రయత్నం చేశాడు. నెబాతు కుమారుడు యెరోబోము ఎంత దుర్మార్గుడు అంటే, దేవుడి దృష్టికి అతను చేసిన అంత పెద్ద పాపం ఎవరు చేయలేదు. అందుకని పాపం చేసిన వాళ్ళందరినీ కూడా ఆయన్ని పెట్టి పోలుస్తాడు. ఇతను కూడా నెబాతు కుమారుడైన యెరోబోము లాంటోడే అని చెప్పాడు. కానీ మంచి చేసిన వాళ్ళతో దావీదుతో పోల్చారు. తన పితరుడైన దావీదులాగా ఇతను మంచి చేశాడు ధర్మశాస్త్రం విషయంలో. మీరు గమనించి ఎంత దుర్మార్గం. ఎందుకు తెలుసా ఆ దుర్మార్గం? తన సహోదరులతో కలిసి ఉండకుండా చేసిన ఏర్పాటు. ఇదే అసలు విషయం. ఎంత దుర్మార్గం ఇది. మన మధ్యలో బల దగ్గరికి వచ్చి చెక్ చేసుకోవాల్సింది ఇదే. సహోదరులతో చక్కగా ఉండకుండా కూడా దాంట్లో పాల్పొందని మనం ఏం పెద్ద గొప్పవాళ్ళం ఏం కాదు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. మన మనస్సాక్షి కూడా మన మీద నేరారోపణ చేస్తూనే ఉన్నాడు. మనం ఆ విషయాల గురించి మనం మనుషుల ముందు మేకపోతే గాంభీర్యాన్ని చూపించాల్సిన అవసరం లే, ఖచ్చితంగా. కానీ మనం అయితే దేవుడి ముందు, ప్రభువా నన్ను నేను పూర్తిగా హంబుల్ చేసుకున్నాను. నీ సహోదరులకి నేను సత్యానికి అవతల బలహీనంగా లేదంటే పొరపాటు నేను ఉంటే దయచేసి నన్ను క్షమించను. నేను తిరిగి ఒక నిజమైన సహోదరుడిగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రభు. నన్ను నేను పరీక్షించుకోను, బట్ నువ్వు నన్ను పరీక్షించు. నా నోటి మాటలు కానీ, నా హృదయ తలంపులు కానీ ఎక్కడైనా సహోదరులు మించిపోయి ఉన్నాయేమో గర్వంతో, దయతో నన్ను క్షమించను ప్రభు అని మనం చెప్పగలగడం అనేది ఒక అర్హమైన విషయం. చెప్పగలుగుతారా? అక్కడే మనం ఏంటో పాడైపోయామో లేదా అనేది తెలపబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని మనం పరీక్షించుకోండి. ప్రతి మనుషుడు తను పరీక్ష చేసుకుని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలను. అప్పుడు అతను ఏమవుతాడు తెలుసా? ఆశీర్వదించబడ్డాడు. ఎలాగో తెలిసే? తన యొక్క జీవంలో, తనకున్నటువంటి ఆ బలంలో అతడు ఆశీర్వదించబడ్డాడు. అతడు సహోదరుల మధ్య స్పాంటేనియస్గా కదిలే పరిశుద్ధాత్మతో కలిసి తిరగగలడు అతను. లేకపోతే ఏమవుతాడు తెలిసే? గోడ ఎక్కి చూడలేదు యోసేపు కొమ్మలాగా. యోసేపు గురించి చెప్పబడలేదా? అతడు నీటి ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఆ కొమ్మ గోడ మీదకి ఎక్కి వ్యాపించింది. గోడ ఏం చేసిద్ది? సపరేట్ చేసిద్ది పరిస్థితులన్నింటినీ. సహోదరుని సపరేట్ చేసేవాడు ఎవడు? బట్ నిజమైన సహోదరుడు గోడ మీదకి ఎక్కి చూస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు నేను వేరు కాదు. అతను నిజమైన సహోదరుడు యోసేపు. సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్ హి వాస్. మన లైఫ్లో మన ప్రభువైన యేసుక్రీస్తు అలాంటోడు. కాబట్టి మనం పరీక్షించుకున్నాం. వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రతిసారి సహోదరుల కంటే ఎక్కువ తక్కువ నేను లేను ప్రభు, సమానమే. నాకున్న తలాంత నేను ఖర్చు పెడుతున్నా అంతే. నాకున్న పిలుపు నేను ఖర్చు పెడుతున్నా అంతే. అంతకు మించి నేనేమి గొప్ప కాదు. నాకున్న నా అర్హత, నువ్వు నాకు ఇచ్చిన పిలుపుని బట్టి నేను ఖర్చు పెడుతున్నా అంతే. అంతకుమించి ఏమి కాదు. మనకు అర్థమైన రోజున మన కళ్ళ ముందు కదిలే దేవుని మనం చూస్తాం. భయపడాల్సిన అవసరం లేదు. నీ దేవుడు భీకరమైన కార్యాలు ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే నీ గురి కరెక్ట్గా ఉంది. నీ ఏర్పాటు దేవుడి ప్రణాళికలో ఉంది. అలా మనం ఉన్నప్పుడు అది ఎంతో వాల్యుబుల్ మన ముందు, రైట్? అటువంటి విలువైన దాంతో, విలువైన విధానంలో మనం పాల్పొందాం. దేవుడి లేఖనాన్ని దీవించుకుంటారు.